వాక్యాన్ని జ్ఞాపకం చేసినటువంటి ప్రియులు నా పాత వారికి నా నిండు వందనాలు. అలాగే మచిలీపట్నం యేసు పిలుచున్నాడు భాగస్వాముల ద్వారా వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అద్భుతమైన విషయం ఏంటంటే యోనా దేవునికి Bluetooth launch mode. Bluetooth receiving mode. Successful connection. Is it clear now? యోనా దేవునికి అత్యంత ప్రీతి పాత్రుడు, అందుకే అతని ఆయన అప్పచెప్పాడు. మీకు ఒక అద్భుతమైన మర్మాన్ని ఈరోజు మీకు తెలియపరుస్తాను. పర్వాలేదా? ఒక 5 నిమిషాలు అమ్మా వింటారా? అన్న వెళ్ళిపోతామన్న వాళ్ళు ఏం చేయలేదంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ద హోలీ స్పిరిట్ వాస్ టీచింగ్స్. మీ అందరికీ యాకోబు తెలుసు కదా? యాకోబును దేవుడితో ప్రేమించాడు. బైబిల్ గ్రంథంలో తండ్రి అయిన దేవుడిని పట్టుకున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నాడంటే యాకోబే. రాత్రి అంతా పట్టుకొని పెరుగులాడాడు కదా, ఆ స్థలానికి పెరుగు ఏదనే పేరు పెట్టాడు. భగవంతుని పట్టుకొని పోరాడినటువంటి అద్భుతమైన వ్యక్తి యాకోబు. ఆదికాండం 28వ అధ్యాయం బాగా వినండి. ఇందాక వారు చెప్తూ దేవుని కంటే ఎక్కువ దేన్నైతే మనం ప్రేమిస్తామో అది మన యుద్ధ నుంచి తొలగించబడుతుంది. అదే సమయంలో దేవుడు మనకి ఈ సంవత్సరానికి ఇచ్చిన వాగ్దానం ఎహెజ్కేలు గ్రంథంలో రాయబడిన మాట 34వ అధ్యాయంలో 26వ వచనం, నేను నా పర్వతముల చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును, ఋతువుల ప్రకారము వర్షము కురిపించుదును, దీవెనకరముగా వర్షములు కురియు. ఈ ఆశీర్వాదం ఈ సంవత్సరంలో మనం పొందుకోవాలి అంటే యోనాకు దేవుడు పని చెప్పాడు. యోనా చేయకపోయినా దేవుడు చేయించాడు. యాకోబు జీవితంలోకి వచ్చేసరికి యాకోబును దేవుడు తన తాతగారిన అబ్రహామును, తన తండ్రి గారిని ఇస్సాకును ప్రేమించి వారికి ఇచ్చిన వాగ్దానాన్ని చక్కగా అమలు పరిచి ముందుకు నడిపిస్తున్న తరుణంలో యాకోబు యొక్క స్థితి యబ్బోకు రేపు దగ్గర 28వ అధ్యాయంలో ఆ రాత్రి కాలంలో ఒంటరిగా మిగిలిపోయి, బైబిల్ గ్రంథం అంతటిలో మీరు చూడండి, ఎక్కడైనా పరము నుంచి తండ్రి అయిన దేవుడు భూమి మీదకి దిగి వస్తే తండ్రి అయిన దేవుడిని పట్టుకుని బంధించిన వ్యక్తి ఎవరైనా ఉన్నాడు అంటే యాకోబు మాత్రమే. ఆ రాత్రంతా పోరాడుతుంది. తెల్లవారుజాము సూర్యోదయం అవుతుందన్న సందర్భంలో తోడ మీద కొట్టి వదలరా అని ఇక నువ్వు మనుషులతోనూ దేవునితోనూ పోరాడవు కాబట్టి ఇక నువ్వు యాకోబు కాదు కానీ ఇశ్రాయేలు అనబడదు అంటాడు. అన్న తర్వాత 28వ ఆ యొక్క 32వ అధ్యాయం 32వ అధ్యాయం నుంచి 35వ అధ్యాయం వరకు మధ్యలో కొంత ప్రయాణం జరిగింది. అన్నయ్య ఏషావు ఎదుర్కొన్నాడు. భార్య, పిల్లలు, ఆస్తిపాస్తులు, గొడ్లు, గొర్రెలు, ఒంటెలు, పశు సంపద. 35వ అధ్యాయం వచ్చేసరికి మీరు కావాలంటే తీసి చదవండి. 9-10 వచనాల్లో ఆ మాట ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. యాకోబు పద్దనరాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై దేవుడు తిరిగి ప్రత్యక్షమై అతనిని ఆశీర్వదించాను. అప్పుడు దేవుడు అతనితో నీ పేరు యాకోబు, ఇక మీదట ఇప్పటి నుండి నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అను పేరు పెట్టెను. మరియు దేవుడు నేను సర్వశక్తిగల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనముల సమూహం. అదంతా ఆశీర్వదించిన తర్వాత తిరిగి పరమునకు వెళ్ళెను అన్నాడు. మరి 32వ అధ్యాయంలో దేవుడు
యాకోబుతో వచ్చి మాట్లాడాడు. అవును కదా? 32వ అధ్యాయం చదువుమది 28 వచ్చి 32:28 ఆదికాండం. ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిస్తే గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పి. అర్థమవుతుందా మీకు? 32వ అధ్యాయంలో దేవుడు పేరు మార్చాడు. యాకోబుకి మార్చాడు లేదా? మార్చాడు. మళ్ళా 35వ అధ్యాయం అంటే 32 నుంచి 35వ అధ్యాయం వరకు మధ్యలో 3 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 3 అధ్యాయాల ప్రయాణంలో యాకోబు తన పేరు మర్చిపోయాడు. వాట్ ద పాయింట్? మరలా భగవంతుడు గుర్తు చేసే స్థాయికి వెళ్ళిపోయాడు. ఏం జరిగింది? భార్య, పిల్లలు, దాసదాసీలు, అన్నతో కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావంతో దేవుడు అసలు నాకు ఇశ్రాయేలు అనే పేరు పెట్టాడన్న సంగతి యాకోబు మర్చిపోతే మరలా దేవుడు ఆకాశం నుంచి భూమి మీదకి దిగొచ్చి, నాన్న యాకోబు, నీకు ఒక పేరు పెట్టాను, నీ పేరు ఇశ్రాయేలు. డూ యూ రిమెంబర్ దట్? ఆర్ యూ రిమెంబర్డ్? యాకోబు అంతటోడే మర్చిపోయాడు. దేవుడు తన పేరు మార్చాడు. మారిన క్రైస్తవ జీవితంలో ఆశీర్వాదపు వర్షం కురియాలి అంటే మనం దేని కొరకు పిలువబడ్డాము, దేవుడు మనకు ఏ పని చెప్పాడు, ఈ విషయాలు తప్పనిసరిగా వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితంలో జ్ఞాపకం చేసుకుని ఉండాల్సిందే. నాకు తెలిసి ఇప్పటి వరకు ఎవరన్నా దాన్ని చదివారా? ఇప్పటి వరకు ఈ అంశాన్ని ఎవరన్నా మీకు తెలియపరిచారా? ఎనిబడి? ఆగరమ్మా. 32వ అధ్యాయంలో ఇశ్రాయేలు పేరు పెట్టిన దేవుడు మరలా ఎందుకు పెట్టాల్సి వచ్చింది? వాట్ ఈస్ ద రీజన్? హి హస్ ఫర్గాటెన్. మర్చిపోయాడు. నేను ఇశ్రాయేలు అన్న సంగతి మర్చిపోయాడు. అందుకని మరలా దేవుడు దిగొచ్చాడు. కింద చదివితే మీకుంటుంది, అక్కడ నిండు చూలాలైనటువంటి రాహేలు తన ప్రాణాన్ని విడిచిపెట్టి ఎఫ్రాతా మార్గంలో దగ్గర పర్యవసానం హీ లాస్ట్ ద లవ్డ్ వన్. ఏ వ్యక్తి కొరకైతే 14 సంవత్సరాలు ప్రూవ్ చేశాడో ఆ వ్యక్తిని యాకోబు కోల్పోయాడు. ఎందుకు తెలుసా? తనకు ఇచ్చినటువంటి అసైన్మెంట్, పని. నేను అనుకుంటున్నా ఏంటంటే ఫోన్ ఏంటి, రతన్ సింగ్ ఇంకా నాకు ఫోన్ చేయలేదేంటి? 6:30 దాటింది, 6 గంటలకి నాకు ఫోన్ చేస్తాడు. నేను నీరసంగానే ఉన్నాను. మై స్పిరిట్ ఇస్ అలా అనుకున్నానే లేదు, 2-3 నిమిషాలకి ఫోన్ వచ్చింది. సో గాడ్ హస్ గివెన్ సమ్ అసైన్మెంట్ టు హిమ్ దట్ హి వాస్ విత్ దట్ అసైన్మెంట్. అన్న మీరు వచ్చారా రాలేదా? వచ్చేసాను, ఒక 10 నిమిషాలు వస్తాను, 10-15 నిమిషాలు. నేను ఒక మాట చెప్తాను. యాకోబు ఎంతో దేవుడు ప్రేమించాడు, ఎంతో దీవించాడు. కానీ తన జీవితంలో దేవుడు అనుగ్రహించిన పేరు ఇశ్రాయేలు అనే పేరు మర్చిపోయాడు. కాబట్టి మరలా దిగించాడు. ఈ రాత్రి దేవుడు మనకి ఈ నూతన సంవత్సరంలో తన కృపతో మనం నింపి ఆశీర్వదించి, అసలు మీరు ఇందాక నాకు అసలు వాక్యం చెప్పే శక్తి కానీ అవకాశం లేదు, కూర్చున్నాను. When I was in the presence of the God doing a worship, ఆరాధన ఉన్నప్పుడు దేవుడు తన ఆత్మతో శక్తితో దేవుడు నింపాడు. దేవుని నామానికి స్తోత్రం. దేవుని యొక్క ఆత్మ సంచారం, గొప్ప విడుదల, గొప్ప స్వస్థత దేవుడు మనకి ఇచ్చిన పని నమ్మకంగా చేస్తున్నప్పుడు మీరు చేస్తున్నారు. అదే మరలా దేవుడు గుర్తు చేశాడు. యోనాకి నేను అప్పు చెప్పాను. యోనా మర్చిపోయాడు, శ్రమ అనుభవించాడు. ఈరోజు తప్పనిసరిగా ఈ వాక్యంలోని భాగం, అద్భుతమైన భాగం, మర్మం ఇది. ద సీక్రెట్ ఆఫ్ ద వర్డ్. ఈ నూతన సంవత్సరంలో మన భాగస్వామి అందరితో దేవుడు మాట్లాడుతూ, మర్చిపోవద్దు.
వచనం పాడుకుందాం, అందరం కలిసి పాడు. మీ అందరూ పాడగలిగిన పాట, మీరు పాడాలంటే ఆశ. మీరందరూ పాడాలి. నాతో కలిసి పాడతారా? పాడతారా? మీ విశ్వాసం ఎంత గొప్పది, పాడతారా? అంటే ఈ చేతులు ఎందుకు ఇద్దరు ఎందుకు గొప్పవాడు అని చెప్తున్నారంటే, నేను ఏం పాట పాడుతున్నా కూడా తెలియకపోయినా పాడతామన్నారు చూసారా? చీకటిని వెలుగుగా చేసి ఆయనే నీవు పోరాడు. చీకటిని వెలుగుగా చేసి ఆయనే నీవు పోరాడు. ఆధారము ఆధారణ ఆయనతో నీకు సహాయము చేయువాడు సదాగుణువాడు ఆయనే. నీకు సహాయము చేయువాడు సదాగుణువాడు ఆయనే. ఆధారము ఆధారణ ఆయనలో. ఆధారము ఆధారణ ఆయనలో. దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించున ప్రాణ. దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించున ప్రాణ. దేవుని యందు నిరీక్షణతో ఈ సంవత్సర కాలం మనం ముందుకు వెళ్ళాలా. మరలా జనవరి వచ్చే వరకు, ఈ సమయం వచ్చే వరకు పట్టజాలని విస్తారమైనటువంటి ఆత్మలతో దేవుడు యేసు పిలుచుచున్నాడు. ప్రాంగణాన్ని నింపునుగాక. మచిలీపట్నంకి బెత్సయిదాకి బాగా దగ్గర సంబంధం ఉంది. యేసయ్య తిరిగిన ఊరు బెత్సయిదా కదా. పేతురుని ఎక్కడి నుంచి పిలిచాడు? బెత్సయిదా నుంచి పిలిచాడు. బేత్ అనగా చేప, బేత్ అనగా చేపల పట్టణం బెత్సయిదా. మచిలీ చేపలు పట్టణం. ఇప్పుడు మచిలీపట్నం బెత్సయిదా తెలిసిందా? మీకు సంతోషంగా లేదా? మీ మన ఊరి పేరు కూడా బైబిల్లో చప్పలు కొట్టి దేవుడు ఉండలేదా? ఈ సైడ్ అడుగు పెట్టిన ఊరు మన ఊరు మచిలీపట్నం. యేసు పిలుచుచున్నాడు అనే ఆ యొక్క అద్భుతమైనటువంటి వ్యవస్థను డిజిఎస్ దినకర్ గారు గొప్ప ప్రవక్త ఆయన ప్రారంభించారు. ఒక్కొక్కరు దినకర్గా మారిపోయి అనేక మందిని దేవుని వైపు మనం తిప్పాలి. అది దేవుడు మనకి ఇచ్చిన పని. కేవలం స్వస్థతలు ఆశీర్వాదం, అది ఆశీర్వాదం యాకోబుకు రాలేదా? యాకోబు దగ్గరికి వచ్చేసరి 2 గుంపులుగా మారాడా లేదా? అప్పటికే 2 గుంపులుగా అయ్యాడు. ఇంకా ఆశీర్వాదం దేనికి అంటాడు కదా, నువ్వు నన్ను దీవిస్తేనే, నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను. ఏ ఆశీర్వాదం? స్పిరిచువల్ బ్లెస్సింగ్. టు బీ విత్ ద గాడ్ ఆల్ ద టైమ్. టు బీ విత్ ద గాడ్ ఆల్ ద టైమ్. అన్ని సమయాల్లో ప్రభుతో మనం కొనసాగుదాం. మన భార్యను మనం ప్రేమించాలి, కానీ దానికంటే మెండ ఏది ఉన్నాడు సృష్టికర్త. మన భర్తను మనం ప్రేమించాలి, దానికి మించిన ఒకడు ఉన్నాడు భగవంతుడు. మన పిల్లలను మనం ప్రేమించాలి, వాటికి మించిన ఆయన ఉన్నాడు. తల్లి తండ్రి మరచిన నేను నిన్ను ఎంతగా ప్రేమించిన దేవుడు. యాకోబును ప్రేమించిన దేవుడు, యోనాను ప్రేమించిన దేవుడు. యోనాను ఎంత ప్రేమించాడు. 3 రోజులు ఉపవాసం చేసింది చేప. కట్టిగా నీళ్లు తాగితే చచ్చినట్టే. నీళ్లు తాగాడా? చేప నీళ్లు తాగిందా? మనోడు లోపల మిక్సీయే. తాగకుండా ఓర్పుతో సహనంతో సేవకుని కడుపులో దాచుకొని వెళ్ళింది. తాను చెప్పిన పని చక్కగా చేసి బయటకు వచ్చి విడివేది వచ్చి పడుకొని కట్టిందట. అమ్మ
అమ్మయ్య బ్రతుకు జీవుడా అనుకుంటూ బయటకు వచ్చి బుద్ధి తెచ్చుకొని ఆ యొక్క స్వార్థ ప్రకటించాడు. 1,44,000 మంది అద్భుతంగా వారు రక్షించబడ్డారు. ప్రియదేవుని బిడ్డలారా, మచిలీపట్నంలో ఎంతో మంది ఇంకా దేవుని ఎరగిన బిడ్డలు ఉన్నారు. మీరు దీవించబడతా ఉన్నారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్దిస్తున్నాడు. మీరు అనుకోవచ్చు ఇక్కడికి వస్తున్నాను దీవెన రాలేదు. నో, డెఫినెట్గా నువ్వు నిరీక్షణ ఉంచు. దేవుడు నీ కార్యం నీ పట్ల దేవుడు జరిగించి తీరుతాడు. అటువంటి కృపతో దేవుడు మనం నింపును గాక. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న సోదరి ఆగర్ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారండి. ఆఖరి ప్రార్థన మనం చేస్తారు మనం ఆశీర్వాదంతో. సో వీ హ్యావ్ సమ్ ఆఫరింగ్ ప్రార్థన తర్వాత చిన్న ప్రార్థన. హల్లెలూయా.